శ్రీరామ నవమి అంటే కేవలం రాముడి పుట్టుక మాత్రమే కాదు, మానవుడు ఎలా జీవించాలో నేర్పించిన పరిపూర్ణ అవతారం రామావతారం. సీతారాముల కళ్యాణం లోక కళ్యాణానికి నాంది పలికిన అద్భుత ఘట్టం. మిథిలా నగరంలో శివధనుస్సును విరవడం అనేది కేవలం ఒక శక్తి ప్రదర్శన మాత్రమే కాదు, అది ప్రకృతి మరియు పురుషుడు ఒకరినొకరు గుర్తించిన క్షణం. ఈ కథలో అసలైన రహస్యం ఏమిటంటే, చిన్నతనంలోనే సీతమ్మ ఎవరూ కదిలించలేని ఆ భారీ శివధనుస్సును ఒక ఆట వస్తువులా అవలీలగా పక్కకు జరిపి తన బంతిని తీసుకుంది. అది చూసిన జనక మహారాజు అంతటి మహాశక్తి కలిగిన తన కూతురిని పెళ్లాడే వ్యక్తి ఆ ధనుస్సును ఎక్కుపెట్టగలిగే స్థితప్రజ్ఞుడు అయి ఉండాలని నిర్ణయించుకున్నారు. విశ్వామిత్రుడి వెంట వచ్చిన రాముడు ఆ విల్లును ఎక్కుపెట్టినప్పుడు కలిగిన ఆ ప్రచండ ధ్వని లోకంలోని అహంకారాన్ని అంతం చేసే శంఖారావంలా వినిపించింది. రాముడు విల్లు ఎక్కుపెట్టినప్పుడు కలిగిన శబ్దం విశ్వమంతా ప్రతిధ్వనిస్తుంటే అది లోకంలోని అశాంతిని అంతం చేసే హెచ్చరికలా వినిపించింది. జనక మహారాజు సమక్షంలో సీతమ్మ రాముడి మెడలో పూలమాల వేస్తుంటే ఆకాశం నుండి దేవతలు కురిపించిన పూలవాన కేవలం అక్షింతలు మాత్రమే కావు, అవి రాబోయే రామరాజ్యానికి శుభాకాంక్షలు. వీరి వివాహం ఒకరికొకరు తోడుగా ఉండడం గురించి మాత్రమే కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి రెండు ఆత్మలు ఏకమవ్వడం. ఈ కళ్యాణాన్ని చూసి లోకం పులకించింది. ఎందుకంటే అక్కడ ఒక రాజకుమారుడు ఒక యువరాణిని వివాహం చేసుకోవడం లేదు, సాక్షాత్తు కరుణ మరియు ధైర్యం ఒకటిగా కలిసి లోకానికి ప్రేమ అంటే త్యాగం అని చాటి చెప్పాయి. రాముడనే సత్యానికి సీతమ్మ అనే నిశ్చలత తోడైతేనే రావణ సంహారం వంటి లోక కళ్యాణం సాధ్యమని నిరూపించిన అద్భుత ఘట్టం. ఈ వివాహ బంధం ద్వారానే ధర్మస్థాపనకు కావలసిన పునాది పడింది. అందుకే 1000 ఏళ్ళు గడిచిన సీతారాముల కళ్యాణం లోకానికి ఒక గొప్ప పాఠంగా నిలిచిపోయింది. శ్రీరామ నవమి వేళ సీతారాముల కళ్యాణం అంటే కేవలం ఒక శుభకార్యం మాత్రమే కాదు, అది ధర్మం మరియు శక్తి అపూర్వ సంగమం. ఇలాంటి మరిన్ని స్పిరిచువల్ వీడియోల కోసం హిందూ ధర్మ చక్రం ఛానల్ని ఫాలో చేయండి.